శపించబడిన కాకి. ఒక అడవిలో కలువ అనే ఒక అల్లరి కాకి ఉండేది. అది రోజూ అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త కొత్త మార్గాల్ని ఆలోచించేది. ఒకసారి కలువ కాకి వర్షాకాలంలో చెట్టు మీద కూర్చుని వర్షం చినుకుల్ని ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే తన దృష్టి ఏనుగు అన్నపైన పడింది. కలువ కాకి ఏనుగు అన్నం చూసి ఇలా అంది. ఇంత వర్షంలో తడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? అది నీకు అవసరం లేదు కలువా కాకి. నన్ను ఆట పట్టించాలని చూస్తే నిన్ను నా కాళ్ళ కింద వేసి తొక్కేస్తా. ఏనుగన్న మాట విని కలువ కాకి నవ్వుతూ ఇలా అంది. ఏనుగన్నా, నువ్వు కేవలం నేలపైన పాకే వాటిని మాత్రమే నీ కాళ్ళ కింద తొక్కి చంపగలవు. ఆకాశంలో ఎగురే పక్షుల్ని కాదు. నేనేదో నిన్ను ఊరికే అడిగాను. అరే, నా దగ్గర నీతో మాట్లాడేంత సమయం లేదు. మహారాజ్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లారు. నేను వెంటనే ఆయనని కలవాలి, ఎందుకంటే నేను మహారాజ్ యొక్క శ్రేయోభిలాషిని. అలా అయితే మీరు ఇక్కడ నుండి వెళ్ళకండి ఏనుగన్నా. వర్షం పడ్డం వల్ల ముందర మట్టంతా ఊబిలా మారింది. మీరు వెనక మార్గం నుండి వెళ్ళండి. ఏనుగు అన్న తీవ్రంగా ఆలోచించి ఇలా అన్నాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు కలువా కాకి, లేదంటే ఊబిలో నేను ఇరుక్కుపోయి చనిపోయేవాణ్ణి. అలా అంటూ ఏనుగు అన్న వెనుక దారి వైపుకి బయలుదేరాడు. చాలా సమయం తర్వాత ఏనుగు అన్న సింహం ఉన్న చోటికి చేరుకున్నాడు. సింహం కోపంలో ఇలా అంది. నాకు బుద్ధి లేదు, అందుకే నేను నిన్ను నా శ్రేయోభిలాషిగా ఎంచుకున్నాను. నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చావు? నా స్నేహితుడు నీ కోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోయాడు. క్షమించండి మహారాజ్, నిజానికి నేను సరైన దారిలోనే వస్తున్నాను. కానీ ఆ కలువ కాకి మంచి జరగాలి. వర్షం కారణంగా ఆ దారి అంతా ఊబిలా మారిపోయిందని తను చెప్పాడు. అందుకే నేను అంతా తిరిగి రావాల్సి వచ్చింది. కానీ ఆ దారి చాలా దూరం ఉంది. ఏనుగు అన్న మాట విని సింహం కోపంతో ఇలా అంది. 3 రోజులు వర్షం పడడం వల్ల భూమి ఊబిలా మారదు పిచ్చి ఏనుగు. ఈ కలువ కాకి కారణంగా నేను చాలా విసిగిపోయాను. తను అడవిలో ఉన్న జంతువులందరి జీవితాన్ని నరకం చేసింది. ఇంకోవైపు కలువ కాకి కూర్చుని అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త మార్గం ఆలోచిస్తూ ఉంది. అక్కడికి తన స్నేహితురాలు టోనీ నక్క వచ్చింది. తను కలువ కాకితో ఇలా అంది. నీకేమైంది కలువా? ఏదో గాఢంగా ఆలోచిస్తున్నట్టున్నావు. చూస్తుంటే అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నావు. నువ్వు చాలా బాగా కనుక్కున్నావు టోనీ నక్క. ఉన్న ఐడియాస్ అన్నీ వాడేశాను. ఇంకా కొత్త ఐడియా ఏది బుర్రకి తట్టడం లేదు. టోనీ నక్క నవ్వుతూ కలువ కాకితో ఇలా అంది. అడవి అంతా మంట ముట్టింది అని అందరికీ సమాచారాన్ని అందజేయి. జంతువులన్నీ భయపడి పారిపోతాయి. అది చూసి చాలా మజా వస్తుంది. బహుశా నీకు బుర్ర పనిచేయడం లేదనుకుంటా టోనీ నక్క. ఒకవేళ వర్షంలో మంట అంటుకుంటుందని ప్రచారం చేస్తే నేను అబద్ధం చెప్తున్నానని అందరికీ తెలిసిపోతుంది. అయ్యో రామా, నేను ఈ విషయం మర్చిపోయాను. టోనీ నక్క బాగా ఆలోచించి ఇలా అంది. అడవిలో 3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. మరి నువ్వు మన అడవిలో వరదలు వస్తున్నాయనే విషయాన్ని వేగంగా అన్ని జంతువులకి తెలిసేలా చెయ్యి. ఆ, ఇప్పుడు నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఈ విషయం చెప్తే అడవి మొత్తం గందరగోళం మొదలవుతుంది. ఇలా అని కలువ కాకి ఎగురుకుంటూ వెళ్లి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. అరే పారిపోండి, పారిపోండి, అడవిలోకి వరదలు వస్తున్నాయి. కలువ కాకి మాటలు విని వర్షంలో ఎంజాయ్ చేస్తున్న మింకీ జింక భయపడుతూ ఇలా అంది. ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే వర్షంలో ఎంజాయ్ చెయ్యి. కాసేపట్లో నీకు చెప్పింది నిజమే అని నీకు తెలుస్తుంది. కలువ కాకి మాట విని మింకీ జింక కూడా వేగంగా పరిగెత్తింది. కాసేపట్లో అడవిలో ఉన్న జంతువులన్నీ అడవికి రాజు అయిన సింహం యొక్క గుహ దగ్గరకు చేరుకున్నాయి. కాసేపటికి ముందే ఏనుగు అన్నతో కలిసి అడవికి తిరిగి వచ్చిన సింహం ఉన్నట్టుండి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అడవిలో అంతా బానే ఉంది కదా. మీరు ఎలాంటి మహారాజు అసలు? మీకు తెలీదు అడవిలో వరదలొచ్చాయని? ఊరికే అలా మాట్లాడకు. అసలు ఇంతకీ ఏం జరిగిందో నాకు చెప్పు. మింకీ జరిగిందంతా సింహానికి చెబుతూ ఇలా అంది. అలా కలువ కాకి మనకి ముందే సమాచారం అందించేసింది. నాకు ఎందుకో కలువ కాకి మిమ్మల్ని ఎదవల్ని చేసిందనిపించట్లేదు. ఎందుకంటే మీరు పుట్టుకతోనే ఎదవలు. అరే, తను మీ అందరికీ అబద్ధం చెప్పింది, అది కూడా కేవలం తమాషాకి. అలా అని సింహం తన సైనికులతో ఇలా అంది. వెళ్ళండి, వెళ్ళి కలువ కాకిని పట్టుకు తీసుకురండి.
కాసేపట్లో కలువకాకి సింహం ముందుకొచ్చింది. సింహం కోపంగా కలువకాకితో ఇలా అంది. చాలా రోజుల నుండి నువ్వు అడవిలో ఉన్న జంతువులందరినీ ఇబ్బంది పెడుతున్నావు. కానీ ఈరోజు హద్దులు దాటావు. ఇప్పుడే ఈ క్షణమే అడవిలో నుండి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఈ అడవిలో పాడేస్తాను. కలువకాకి భయంతో ఎగురుకుంటూ అక్కడ్నుండి అడవి పొలిమేర దాటి దూరంగా వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుని తనలో తాను ఇలా అనుకుంది. ఈ మహారాజా తన గురించి ఏమనుకుంటున్నాడు? అవకాశం దొరికితే ఈయన సంగతి కూడా చెబుతాను. అప్పుడే ఆ చెట్టు కింద ఒక సాధు విగ్రహం ఉండడం చూసిన కలువకాకి ఇలా అంది. ఇది ఎవరి విగ్రహం? అలా అంటూ కలువ ఆ విగ్రహం చేతిపైన కూర్చుంది. మరుక్షణమే రంగురంగుల కాంతి మధ్య ఆ విగ్రహం ఒక నిజమైన సాధువులా మారాడు. సాధువు సంతోషంగా కలువకాకితో ఇలా అన్నాడు. అరే వా, నువ్వు నాకు శాపం నుండి విముక్తి కలిగించావు. అంటే దీనర్థం నీకు కూడా నీ స్నేహితుల్ని ఇబ్బంది పెట్టడంలో నీకు మజా వస్తుందన్నమాట. ఈ విషయం మీకెలా తెలిసింది? నిజానికి నేను కూడా నా తోటి సాధువుల్ని చాలా ఇబ్బంది పెట్టేవాణ్ణి. నా ప్రవర్తనకి కోపం వచ్చి ఒక సాధువు నాకు శాపం ఇచ్చి ఇలా అన్నాడు. ఎప్పుడైతే అందరినీ నీలా విసికించే ఒక ప్రాణి నీ చేతి మీద వచ్చి కూర్చుంటుందో అప్పుడు నీ శాపానికి విముక్తి కలుగుతుందన్నాడు. అంటే దాని అర్థం, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఎక్కడైనా కూర్చున్నా లేదంటే నీ ముక్కుని ఎక్కడైనా తగిలించినా సరే అది రాయిలాగా మారిపోతుంది. నువ్వు చాలా పెద్ద మూర్ఖుడివి. ఇది శాపం కాదు, నిజానికి ఇదొక వరం. సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు. కొద్ది సమయం తర్వాత నీకే తెలుస్తుంది. అలా అని సాధువు అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. కలువకాకి ఎగురుకుంటూ సింహం గుహ దగ్గరకు చేరుకుంది. జంతువులన్నీ ఇంకా అక్కడే ఉన్నాయి. కలువకాకిని చూసి సింహం కోపంగా ఇలా అంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ ఇక్కడికొస్తావు? నాతో మర్యాదగా మాట్లాడు అడవిరాజా. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే రాయిలా మార్చేసి నేనే ఈ అడవికి రాజునైపోతా. అలా అని కలువకాకి తన ముక్కును ఒక చెట్టుకు తగిలించింది. మరుక్షణమే ఆ చెట్టు రాయిలా మారిపోయింది. అది చూసి మిగతా జంతువులన్నీ భయపడిపోయాయి. కలువకాకి సింహంతో ఇలా అంది. నన్ను క్షమాపణ కోరండి మహారాజా, లేదంటే నిన్ను కూడా రాయిలా మార్చేస్తాను. సింహం బాగా ఆలోచించి కలువకాకితో ఇలా అంది. ఒకవేళ నువ్వు నన్ను ఇంకా మిగతా జంతువులని రాయిలా మార్చేసావా అనుకో, అప్పుడు నీకు ఆహారం ఎక్కడి నుండి వస్తుందో ఒకసారి ఆలోచించావా? అప్పుడు నువ్వు ఆకలితో చనిపోతావు కదా. అంటే నీ ఉద్దేశం? సింహం ఒక యాపిల్ వైపు చూసి ఇలా అంది. ఒకసారి ఈ యాపిల్ని తిని చూపించు. కలువకాకి తన ముక్కును యాపిల్కి తగిలించిన వెంటనే అది రాయిలాగా మారిపోయింది. అది చూసిన కలువకాకి చాలా భయపడిపోయింది. అప్పుడు సింహం కోపంతో ఇలా అంది. ఇక్కడి నుండి నువ్వు బానే వెళ్ళావు కదా, ఇప్పుడు నాకు నిజం చెప్పు. ఈ శాపాన్ని నువ్వు ఎక్కడి నుంచి తగిలించుకొచ్చావు? కలువకాకి ఏడుస్తూ జరిగిందంతా సింహానికి చెప్పి ఇలా అంది. నేను ఇది ఒక వరం అనుకున్నాను మహారాజా. అందుకే నువ్వు నన్ను రాయిలా మార్చేసి నా మీద పగ తీర్చుకోవచ్చు అనుకున్నావు కదా. కలువకాకి వెక్కిళ్లు పట్టేలా ఏడవడం మొదలుపెట్టింది. నన్ను క్షమించండి మహారాజా, నేను మాటిస్తున్నాను. ఈ రోజు నుండి నేను ఈ అడవిలో ఏ జంతువుని ఇబ్బంది పెట్టనని. ఏదోలా నా మీద ఉన్న శాపాన్ని తొలగించే మార్గం చూడండి. అప్పుడే అక్కడికి రంగురంగుల కిరణాలతో అదే సాధువు ప్రత్యక్షమయ్యి నవ్వుతూ ఇలా అన్నాడు. నువ్వు అల్లరివాడివని నాకు ముందే తెలుసు. నువ్వు తప్పకుండా ఇక్కడికి వస్తావని తెలుసు. అందుకే నేను మళ్ళీ ఆలోచించాను. నీ వల్ల ఈ అడవిలో ఉన్న జంతువులెవ్వరికీ సమస్య కలగకుండా ఉండాలని. ఈ శాపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు. నేను చెప్పేది విను. నువ్వు నీ ముక్కుని నీ శరీరానికి తగిలించాల్సి ఉంటుంది. నువ్వొక రాయిలాగా మారిపోతావు. నీ మనసులో అల్లరి ఆలోచనలు మర్చిపోయిన వెంటనే నీకున్న శాపం తొలగిపోతుంది. అలా అని సాధువు అక్కడ్నుండి మాయమైపోయాడు. కలువకాకి తన ముక్కును తన శరీరానికి తగిలించిన వెంటనే తను రాయిలా మారిపోయింది. కొంత సమయం తర్వాత కలువకాకి తన నిజస్వరూపంలోకొచ్చేసింది. తను అడవిరాజు అయిన సింహంతో ఇలా అంది. మహారాజా, ఇంకెప్పుడు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. అలాగే కలువకాకి,
నీ నుండి నేను కోరుకున్న మార్పిదే. ఆ రోజు తర్వాత కలువకాకి మారిపోయింది.